సుందర దృశ్యాలు, ఆధ్యాత్మికతకు నెలవైన ఉభయ గోదావరిని పారిశ్రామిక కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కాకినాడలో ఎన్టీఆర్ సాగర ఉత్సవాలు ప్రారంభించిన ఆయన పలువురు ప్రముఖుల్ని సన్మానించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎన్టీఆర్ సాగర ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. రాష్ట్ర సంబరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. గోవాకు పోవక్కర్లేదు, సింగపూర్కి అంతకంటే పోవాల్సిన పని లేదు, దుబాయ్కి అంతకంటే అవసరం లేదు. వారందరూ కూడా కాకినాడకు వచ్చే రోజు దూరంలో లేదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కోరింగ అభయారణ్యం, కోనసీమ, అదే మరిగా మారేడుమల్లి అడవి ప్రాంతం, పట్టిసీమ, పాపికొండలు, ద్రాక్షారామం, సామర్లకోట, హోప్ ఐలాండ్, పిచ్చుకలంక, కడియం నర్సరీస్, యానాం, ధవళేశ్వరం, అన్నవరం, ఇవన్నీ చూస్తే దుబాయ్లో ఇవన్నీ ఉన్నాయా, సింగపూర్లో ఇవన్నీ ఉన్నాయా, గోవాలో ఇవన్నీ ఉన్నాయా? ఈరోజు ఇక్కడికి వచ్చి మీరు ఎంజాయ్ చేయడానికే కాదు, ఇది ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోని ఒక ఆకర్షణీయ ప్రాంతంగా, ఒక టూరిజం హబ్గా తయారు చేయాలనే ఏకైక ధ్యేయంతో ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం. సాగర ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, డాక్టర్ ఉమర్ అలీషా, సినీ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, శరత్ జ్యోత్స్నను ముఖ్యమంత్రి సన్మానించారు. ఒకనకొకప్పుడు తెలుగు భాష యొక్క గౌరవం ప్రపంచవ్యాప్తంగా తెలియని రోజులలో తెలుగువాడంటే ఏమిటో నిరూపించి, తెలుగు భాష మాట్లాడితే ఎంత అందంగా ఉంటుందో నిరూపించి, నందమూరి తారక రామారావు గారు వస్తున్నారంటే చెట్లు, పుట్టలు, మేడలు, మిద్దెలు, భూమి, అంతటా జనం. అంత గొప్పగా ఈ జాతి సంస్కృతిని ఉద్దీపింపచేసినటువంటి మహాపురుషుడి యొక్క పేరు పెట్టుకున్నటువంటి సముద్ర తీర ప్రాంగణం ఉన్నటువంటి పరమాద్భుతమైన పట్టణం మన పట్టణం. మనందరిలో ఉండేటువంటి దైవత్వాన్ని మనం దర్శింపజేసుకునేటువంటి ఆ యొక్క యోగికమైనటువంటి తత్వాన్ని మనందరూ పొందుతూ సమాజంలో మనందరూ కూడా ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మానవ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి. మనలో ఉండేటువంటి జీవాత్మే పరమాత్మ. మనలో ఉండేటువంటి జీవాత్మ అజ్ఞానాన్ని తొలగించుకుంటే పరమాత్మ స్వరూపిగా దర్శనమిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన నమూనా దేవాలయాలు, ఎన్టీఆర్ చిత్ర ప్రదర్శన, బోన్సాయి మొక్కలు, మత్స్యకారులు ఏర్పాటు చేసిన దుకాణాలను ముఖ్యమంత్రి సందర్శించారు.